వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇది బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి. ప్రతి ఇయర్ కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. రాష్ట్రంలో గుర్తింపు పొందిన 3 సంస్థల లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికేట్స్ కోర్సులో చేరేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు సూచించారన్నమాట. అదేవిధంగా వీరు వచ్చేప్పటికి విజయవాడలోని పిఎన్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, కడపలో వచ్చేప్పటికి రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, గుంటూరులో వావిలాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో 40 సీట్స్ చొప్పున 120 తెలుగు, 120 ఇంగ్లీష్ సీట్లు అందిస్తున్నామని వీరు తెలిపారనమాట. 5 మాసాల కాల వ్యవధిలో కూడిన సర్టిఫికేట్ కోర్సు సంబంధించి డిసెంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఉంటుందంటూ చెప్పడం జరిగింది. ఈ యొక్క కోర్సులు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మనం ఈ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలంటూ కూడా ఇక్కడ తెలపడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా మనకి ఈ యొక్క లైబ్రరీ సంబంధించింది ఇంకొక న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగిందనమాట. సేమ్ ఇదే కంటెంటు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికేట్ కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ 1 నుంచి అంటూ ఇవ్వడం జరిగిందనమాట. ఇక నవంబర్ 1 నుంచి 15వ తేదీలోపు ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క కోర్సు చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్నవారు మనకి ఏ అయితే లైబ్రరీ జాబ్స్ కానివ్వండి, లైబ్రరీ అటెండెంట్, అదేవిధంగా లైబ్రరీ అనమాట, ఈ యొక్క పోస్టులకి వీళ్ళు ఎలిజిబుల్. ఖచ్చితంగా ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ పోస్టులకి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిజిటల్ లైబ్రరీ విధానం తీసుకురావస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి వేకెన్సీస్ కూడా పోస్టులకి సంబంధించి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని ఇక్కడ ఎలిజిబుల్గా పరిగణిస్తారనమాట. సో ఇది లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి మనకున్న అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లైబ్రరీ ఇన్ఫర్మేషన్, డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ఏపీ గ్రామ వార్డు సచివాలయ పరిధిలోకి తీసుకురాబోతున్నారు డిజిటల్ లైబ్రరీస్. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా అన్ని యొక్క ఛానల్లో ఇన్ఫర్మేషన్స్ అనేది ఇవ్వబడుతుంది. సో దీనికోసం మీరు ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.